ఏపీలో మహిళలకు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విద్యార్థి విభాగాల నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూసిన ఘటన సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మాయిలకు భద్రత లేకుండా పోయిందని, రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. అనంతపురంలో గల బుక్కరాయ సముద్రం మండలం వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎవరైతే మహిళా విద్యార్థులు ఉన్నారో మహిళా విద్యార్థులకి బాత్రూంలో అగంతకులు వెళ్ళి వారి యొక్క బాత్రూమ్ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించిన విద్యార్థులు రాస్తారోకో చేయడం జరిగింది. విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఎందుకు ఇదంతా ఏర్పడుతుందంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అదేవిధంగా మహిళలకు, అందులో మహిళా విద్యార్థులకు ఎక్కడా రక్షణ అనేది లేకుండా అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారంలో కనీసం రెండు సార్లు మహిళా విద్యార్థినికి ఎక్కడో చోట రేపులు చేయడం కానీ, ప్రెగ్నెంట్గా చేయడం అయితేనేమి, ఇలా పలు కార్యక్రమాలన్నీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే, విద్యార్థుల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 8 మాసాలు పూర్తి కావస్తుంది. డే 1 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, మొద్దు నిద్రపోతుందో, లేకుంటే మేము సీఎం కుర్చీలో, డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాం, ఇంకా మాకేం అవసరం అని ప్రజల్ని గాలికి వదిలేసినారో, ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలను గాలికి వదిలేసినారో అని అందరికీ ఆందోళనకరంగా ఉంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు.